వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇవి చూడగానే మీకు ఏం గుర్తుకొస్తున్నాయి చెప్పండి? మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయా, లేదంటే మీ స్కూల్ డేస్లో వీటి గురించి చేసే చిలిపి పనులు గుర్తుకొస్తున్నాయా? ఏది గుర్తుకొస్తున్నాయో, ఇవి ఎలా తిన్నారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చింతకాయలండి, పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి కదా. దీంట్లో ఉప్పు కారం వేసుకొని తినేవాళ్ళం కదండి మా చిన్నప్పుడు. మీరు ఎలా తిన్నారో ఒకసారి నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ చింతకాయలు దీనివల్ల ఉపయోగాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ చింతకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు నిండి ఉంటాయండి. అలానే ఫైబర్, మెగ్నీషియం, థయామిన్, పోలేట్, బి విటమిన్స్ వంటి పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఖనిజాలు బాగా ఎక్కువ నిండుగా ఉంటాయండి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలానే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తాయి. కాలేయానికి మంచి మేలు చేస్తాయండి. గుండె ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా నిలిపివేస్తాయండి. మధుమేహంని నియంత్రణలో ఉంచుతుంది. అలాగే నోటి ఆరోగ్యాన్ని కూడా చాలా సహజంగా యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుందండి. నోటి ఇన్ఫెక్షన్ నుండి లేదా దంతాల క్షయం నుండి నివారణకు బాగా తోడ్పడుతుంది. అలాగే మహిళలకు ఋతుక్రమంలో ఉండే ఋతు సమస్యలను కూడా ఉపశమనం కలిగిస్తుందండి. దీన్ని అధిక మోతాదులో తీసుకోకూడదు. చింతకాయలు అనేసరికి కొంచెం ఎక్కువ పులుపు అది ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల గ్యాస్ ఎసిడిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మితంగా తీసుకుంటే పర్వాలేదండి. ఇవి సీజన్లో దొరుకుతాయి కాబట్టి సీజనల్గా వస్తాయి కాబట్టి అప్పుడప్పుడు తెచ్చుకొని మీరు వండుకోవచ్చు. ఇవి చింతకాయలు పచ్చడి రూపంలో కానీ, చింతకాయలు చేపలు పులుసు చాలా బాగుంటుంది, అలా చేసుకున్నా బాగుంటుంది. నెక్స్ట్ ఈ చింతకాయలు వచ్చి మీకు ఎలా చేయాలంటే, ఎలా తయారు చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చింతకాయల రసం కూడా పెట్టి తాగితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ చింతకాయల గురించి మీకు ఇంకా ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చింతకాయలు చూసి మేము చాలా రోజులు అయిందండి. చాలా రోజుల నుంచి ఇవి తెచ్చుకుందాం అంటే ఇప్పటికి కుదిరింది. చూడండి చింతకాయలు ఎంత బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకోకపోతే కొంచెం రఫ్గా ఉన్నట్టు ఉంటాయి. బాగా క్లీన్ చేసి ఉడకబెట్టుకుని చారు పెట్టుకుంటే, లేదంటే ఉడకబెట్టుకొని చేపల పులుసులో ఉన్న చింతపండు బదులు పులుపు వేసుకుంటే దాని టేస్టే వేరండి. మీరు కూడా ఎలా తయారు చేశారో ఈ చింతకాయల గురించి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.